భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణపై అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ తో పాక్ పై పైచేయి సాధించిన భారత్ పాక్ పీచమడచడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాక్ పై భారత్ విజయం సాధించడం ఖాయమని దేశమంతా ఎదురు చూస్తున్న వేళ మే 10న ఇరు దేశాలు కాల్పుల విరమణ చేసుకున్నాయంటూ ట్రంప్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. ఓవైపు పాక్ కు భారత్ సైన్యం గట్టిగా బుద్ధి చెబుతున్న సమయంలో మోదీ సర్కార్ అకస్మాత్తుగా కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించిందని దేశ ప్రజలు ఆశ్చర్యపోయారు. అయితే ఇది కేవలం కాల్పుల విరమణపై జరిగిన ఒప్పందం మాత్రమే అని, ఉగ్రవాదంపై పోరు కొనసాగుతుందని, పాక్ పై విధించిన ఆంక్షలు సైతం కొనసాగుతాయని కేంద్రం ప్రకటించింది. అయినప్పటికీ శాంతి చర్చల సందర్భంగా పలు కీలక అంశాలపై భారత్ నిర్ణయం ఎలా ఉండబోతోంది, పాక్ ముందు ఎలాంటి డిమాండ్స్ ను ఉంచనుంది, ఎలాంటి షరతులు విధించనుంది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజానికి ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉగ్ర సంస్థలకు ఊహించని దెబ్బ తగిలింది. అయితే ఒక్క భారీ అటాక్ తో టెర్రరిస్టులు భయపడతారా అంటే కాదన్నది వాస్తవం. పాక్ లో ఇంకా ధ్వంసం చేయాల్సిన ఉగ్ర స్థావరాలు ఎన్నో ఉన్నాయి. టెర్రరిజంపై యుద్ధం మొదలై పెట్టిన భారత్ పాక్ తో చర్చల సందర్భంగా ఉగ్రవాదంపై పోరుకు పాక్ కు ఎలాంటి కండిషన్లు పెట్టనుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముప్పై ఏళ్లుగా పాక్ లో వేళ్లూనుకుపోయిన ఉగ్రవాదంపై భారత్ ఏం చెప్పనుంది? పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన వారిని ఇప్పటికీ పట్టుకోలేకపోయాం. వారిని భారత్ కు అప్పగించమని కండిషన్ పెడతారా? భారత్ లో ఎన్నో దాడులకు కారణమైన కరుడుగట్టిన ఉగ్రవాదులను భారత్ కు అప్పగించాలని డిమాండ్ చేస్తారా? బహిరంగంగా తిరుగుతున్న మసూద్ అజహర్ వంటి టెర్రరిస్టుల విషయంలో పాక్ నుంచి ఎలాంటి కమిట్మెంట్ తీసుకుంటారు? అటు అన్యాయంగా పాక్ జైలులో మగ్గుతున్న పలువురు భారతీయులను తిరిగి భారత్ కు పంపించాలని కండిషన్ పెడతారా? ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేసే దిశగా పాక్ నుంచి ఎలాంటి హామీలు తీసుకుంటారు? టెర్రరిజంపై యుద్ధంపై పాక్ ను ఎలాంటి కండిషన్లు పెడతారు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్ ను అన్ని వైపుల నుంచి దెబ్బ కొట్టేందుకు ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో సింధు జలాల ఒప్పందంను నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒప్పందంలో మధ్యవర్తిగా ఉన్న ప్రపంచ బ్యాంక్ సైతం సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేతపై భారత్ తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. అయితే కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో సింధు జలాల నిలిపివేతపై మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ప్రశ్న అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. అయితే సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేయాలన్న నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని కేంద్ర వర్గాలు స్పష్టం చేస్తున్నప్పటికీ ఇరు దేశాల మధ్య జరిగే చర్చల్లో సింధు జలాల ఒప్పందాన్ని కొనసాగించేలా పాకిస్తాన్ గట్టిగా పట్టుబడితే కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? పాకిస్తాన్ కు ఎలాంటి షరతులు విధిస్తుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక ఆపరేషన్ సింధూర్ దూకుడు చూస్తుంటే పీఓకేను కూడా భారత్ స్వాధీనం చేసుకుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కాల్పుల విరమణ ఒప్పందంతో చర్చల ద్వారా పీఓకే సమస్యను భారత్ ఎలా పరిష్కరించనుందన్న ప్రశ్న ప్రధానంగా వినిపిస్తోంది. పాక్ ఆక్రమణలో ఉన్న కశ్మీర్ ను చర్చల ద్వారా భారత్ తన ఆధీనంలోకి తెచ్చుకోగలదా? పీఓకే కేంద్రంగా భారీ ఎత్తున జరుగుతున్న ఉగ్ర కార్యకలాపాలకు ఎలా చెక్ పెడుతుంది అన్న చర్చ గట్టిగా వినిపిస్తోంది.